తమిళ రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. శశికళ చేస్తున్న క్యాంపు రాజకీయాలు ఒకవైపు, కాకలు తీరిన పన్నీర్ సెల్వన్ వేస్తున్న అడుగులు మరోవైపు మంచి మసాలా మూవీని తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బంతి గవర్నర్ కోర్టులోకి వచ్చి పడింది. మరి ఆయన ఏం చేస్తారు? గవర్నర్ ముందు 5 ఆప్షన్లు. తొలుత శశికళ వర్గం చెప్పుకున్నట్లుగా 130 మంది ఎమ్మెల్యేలు ఆమె వర్గంలో లేరని స్పష్టమైన తర్వాత తమిళనాడులో ఉత్కంఠ మరింతగా పెరిగింది. శశికళ శిబిరంలో 90 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని బయటకు పొక్కడంతో పన్నీర్ సెల్వం ఇంటిలో ఉన్న 4 ఎమ్మెల్యేలను మినహాయిస్తే మరో 40 మంది వరకు అజ్ఞాతంలో ఉన్నారని తెలుస్తోంది. తమ వద్ద ఉన్న ఎమ్మెల్యేల ఫోన్లన్నింటినీ స్వాధీనం చేసుకున్న శశికళ వర్గం వాటిని ఆఫ్లో ఉంచింది. మిగతా వాళ్ళు కూడా ఏ మీడియాకు చిక్కలేదు సరికదా. వాళ్ళెక్కడున్నారో, ఎవరికి మద్దతు ఇస్తారోనన్న ప్రశ్నలకు సమాధానం ఇంకా లభించలేదు. వీరికి ఎవరైనా నాయకుడు ఉన్నారా అన్నది కూడా తెలియటం లేదు. దీంతో వీరంతా ఎక్కడున్నారు, ఎప్పుడు బయటకు వస్తారన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ 40 మంది ఎటువైపుకు మొగ్గుతారనే దానిపైనే తమిళనాడు సీఎం పీఠం ఆధారపడి ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక తమిళనాడులో ప్రభుత్వ స్థాపన దిశగా గవర్నర్ విద్యాసాగర్ రావు ముందు 5 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. న్యాయ నిపుణులతో చర్చించి ఆపై శశికళ పన్నీర్ల బలాబలాల్ని పరిశీలించి వీటిల్లో ఒక ఆప్షన్ను గవర్నర్ ఎంచుకోవచ్చని తెలుస్తోంది. వీటిల్లో మొదటిది, అక్రమాస్తుల కేసులో శశికళ నిందితురాలుగా ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగి అంతవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్ను కొనసాగించడం. ఈ కేసులో దోషిగా తేలితే శశికళ ఎలాగూ సీఎం పదవిపై కూర్చోలేరన్న సంగతి తెలిసిందే. ఇక రెండోది, అత్యధిక ఎమ్మెల్యేలు శశికళ వెంట ఉండటంతో వెంటనే ఆమెను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించి బల నిరూపణకు ఆదేశించడం. మూడవ ఆప్షన్గా పన్నీర్ సెల్వం చేసిన రాజీనామాను ఆయన వెనక్కి తీసుకుంటే దాన్ని ఆమోదించే అవకాశం ఉంది. ఇదే జరిగితే మొత్తం ఘటన వెనుక బీజేపీ హస్తం ఉందన్న అనుమానాలు పెరిగే ఛాన్స్ ఉంది. ఆయన ముందున్న 4వ అవకాశం, అసెంబ్లీలో బల పరీక్షకు ఆదేశించడం. ముఖ్యమంత్రిగా పన్నీర్ ఉన్నారు కాబట్టి ఆయన అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ కోరవచ్చు. ఇది జరిగిన పక్షంలో పన్నీర్ ఎలాగైనా తాను కొనసాగాలన్న ఉద్దేశంతో డిఎంకే కాంగ్రెస్లను ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ ఆప్షన్ కూడా శశికళ ఆశలపై నీళ్లు చల్లేదే. ఇక విద్యాసాగర్ ముందున్న చివరి ఆప్షన్, రాష్ట్రపతి పాలన విధించడం. ఆపై 6 నెలల్లోగా ఎన్నికలు. అయితే ఇప్పటికిప్పటికు ఎన్నికలకు వెళ్లాలని డిఎంకే మినహా మరే పార్టీ కోరుకోవడం లేదని తెలుస్తోంది. రాష్ట్రపతి పాలన విధించిన ఆ నింద బీజేపీపై పడే అవకాశాలున్నాయి కాబట్టి తొలుత అన్నా డిఎంకే నేతలకే ఛాన్స్ ఇవ్వొచ్చని అంచనా. ఈ ప్రశ్నలకు సమాధానం నేటి సాయంత్రానికి వెల్లడి కావచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. యోయో న్యూస్, చెన్నై.